హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు షాహీన్ వరల్డ్. ఈరోజు మా పిల్లల కోసమని ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. అందుకని వేడివేడి అన్నంతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను దంచుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం ముక్కేసేసి దంచేసుకున్నాను. ఒక కళాయి తీసుకున్నా, అందులో ఆయిల్ వేసుకున్నాక దానికి సరిపడినంత ఉల్లిపాయలు అనేది నిలువుగా ఇలా కోసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుందాం. చూసారా, 4 పచ్చిమిర్చి ఎంత ఘాటు ఉంటే అంత బాగుంటుంది ఫ్రైడ్ రైస్. మీరు ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో సింపుల్గా రెడీ అయిపోయిద్ది ఫ్రెండ్స్. ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసి దూరగా వేయించుకున్న తర్వాత ఒక 3 గుడ్లు అనేది పగలగొట్టి వేసేసుకుందాం. ఇది మొత్తం ప్రిపరేషన్ నేను ఇద్దరి కోసం చేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందాం అందులోనే. ఇప్పుడే మొత్తం బాగా కలిపేసుకుందాం. చూసారా, ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. చాలా బాగుంటుందండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది ఈ ఫ్రైడ్ రైస్ అనేది. ఎవరు వచ్చినా కంగారు లేకుండా మీరు చేసేయచ్చు. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలిపేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నా నేను. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. గరం మసాలా అనేది ఒక స్పూన్ వేసేసుకోండి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు అందులో వేడి అన్నం వేసేసుకుందాం. నేను ఇద్దరికైతే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మీరు ఎక్కువ మందికి చేయాలంటే ఒక 2 గుడ్లు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోవడమే. ఈ విధంగా పైన కింద మొత్తం కలిపేసుకుంటూ ఉంటే అన్నం మొత్తం పట్టేయాలి దానికి మసాలాలన్నీ. ఇప్పుడు ఒక స్పూను వెనిగర్, ఒక స్పూను సోయా సాస్ వేసుకుందాము. అలాగే పచ్చిగా తురిమి పెట్టుకున్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవడమే. ఇంకంతే. ఇంకా ఇందులో యాడ్ చేయాల్సిన ఎటువంటివి లేవు. ఇంకా అయిపోయినట్టే. ఇలా బాగా కలుపుకుని ఉంటే మంచి స్మెల్, బాగా టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో ఫ్రైడ్ రైస్ అనేది. ఈ ఫ్రైడ్ రైస్ అనేది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడు కావాలన్నా నేను వండి పెడతాను. ఎందుకంటే 10 నిమిషాల్లో అయిపోయిద్ది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖుదా హాఫీజ్.